బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక వాతావరణ శాఖ తెలంగాణకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి భారీ వర్షాల సూచన ఉన్నట్టుగా దాదాపు వారం రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఇక ఈదురుగాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాల ప్రభావం ఉన్నట్టుగా ఇప్పటికే భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ నా ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. తెలంగాణలో ఏ జిల్లాలో ఏ రకమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి అవకాశం ఉంది, మరి భారత వాతావరణ శాఖ తెలంగాణకు ఏ అలర్ట్ను జారీ చేసింది, దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో మూషం, ఏం జరుగుతుంది? గత కొన్ని రోజుల నుంచి నైరుతి ఋతుపవనాల ప్రభావం ఇక తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది. బట్ రానున్నటువంటి వారం రోజుల పాటు భారీ వర్షాల సూచనట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. సో ఏం జరగబోతుంది, ఎట్లా ఉండబోతుంది? శ్రీశైలం మనకు కొద్దిసేపటి క్రితము దీనికి సంబంధించినటువంటి విషయంలో వాతావరణ శాఖ కీలకమైనటువంటి అప్డేట్ అయితే ఇచ్చింది. ప్రధానంగా వచ్చేటువంటి 3 రోజుల తర్వాత చాలా భారీ వర్షాలు వారం రోజుల పాటు ఉండబోతున్నటువంటి విషయాన్ని కూడా చెప్పింది. ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి విషయాన్ని కూడా వాతావరణ శాఖ తేల్చి చెప్పినటువంటి సందర్భం. ఇక మొత్తం మీద 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు పడతాయన్నటువంటి హెచ్చరికలను అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మొత్తం హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు ఎదురుకాకుండా రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వారికి కూడా సూచించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో పలుమార్లు రివ్యూ అయితే చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. వచ్చేటువంటి 3-4 రోజులలో ఈ యొక్క వర్షాలు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించి ఇక తెలంగాణ పూర్తిగా విస్తరిస్తున్నటువంటి ఈ సందర్భంలో మొత్తం మీద అటు వాతావరణ శాఖ జారీ చేసినటువంటి హెచ్చరికలు, మరొక వైపు ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అంటే ప్రధానంగా వర్షాలు పడ్డప్పుడు విపత్తులు ఎదురవుతా ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి. దాంతో పాటుగా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే విద్యుత్ ఘాతంతో మరణించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వార్తలను కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వాటి అన్నిటి నుంచి కూడా చాలా కీలకమైనటువంటి సూచనలు అయితే ప్రభుత్వం నుంచి అయితే చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకతను కూడా ప్రభుత్వం అయితే గుర్తుకు చేస్తా ఉంది. ఈ యొక్క వర్షాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాటను అయితే చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇక హైదరాబాద్ కు సంబంధించినటువంటి విషయంలో మాత్రం హైడ్రా డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి శాఖలుగా అవి అయితే పనిచేయబోతా ఉన్నాయి. ఇటు విపత్తుల నిర్వహణ శాఖ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయబోతా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముందుగానే దీనికి సంబంధించినటువంటి విషయంలో అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు తలెత్తకుండా ముందస్తు చర్యలకు దిగినట్టుగా మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే మనకైతే విపత్తుల శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి ఇదొకందుకు ముఖ్యంగా రైతులకైతే తీపి కబురైనా చెప్పుకోవచ్చు, మరొక వైపు అలర్ట్ గా ఉండాల్సినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ముషన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ఇక జోరుగా వర్షాల ప్రభావం అయితే కనిపించబోతుంది రానున్నటువంటి ఇక వారం రోజుల పాటు. సో తెలంగాణలో భారీగానే వర్షాలటువంటి ప్రభావం అయితే ఉండబోతున్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అప్డేట్ని అయితే అందించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణకు వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ను హెచ్చరికల్ని జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పెద్దగా మార్పు ఉండకపోయినప్పటికీ ఆ తర్వాత 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ 15 నుంచి జూన్ 16 ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక జూన్ 16 నుంచి 17 వరకు
ఉదయం 8 గంటల వరకు మరి 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదులో గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఈ నెల 18 నుంచి వాతావరణంలో భారీ మార్పులు రానున్నాయి. గాలులు వేగంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జూన్ 18న రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడే సూచనలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రయాణికులకు రైల్వే శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. అనేక ట్రైన్లు రద్దయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దక్షిణ మధ్య రైలు తిరిగి ఏదైతే ఈ యొక్క వర్షాల నేపథ్యంలో కూడా కొంత ఇబ్బంది ఉన్నటువంటి అవకాశం ఉన్నట్టు కొంత ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. కాజీపేట, కొండపల్లి సెక్షన్ పరిధిలోని డోనకల్, గుండ్రత్మండు ఈ స్టేషన్లకు సంబంధించి కూడా కొంత రైళ్లకు సంబంధించి కొంత రద్దు అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రైళ్లకు సంబంధించినటువంటి అప్డేట్తో పాటు అంటే ఇటు ఒకవేళ వర్షాల ప్రభావం కనుక ఎక్కువగా ఉంటే కొంత రైళ్లు గతంలో మనం చూసాం భారీ వర్షాలతోటి రైల్వే పట్టాలు సైతం కోసుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. రైలు పట్టాలు సైతం వరద బీభత్సానికి ధ్వంసమైనటువంటి సందర్భం చూసాం. కాబట్టి అటువంటి అలర్ట్లు ఉన్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద వాతావరణ శాఖ అప్డేట్స్ ప్రకారం అయితే భారీగానే మరి వర్షాల సూచన మనకు కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తున్నాం. ఒకసారి వెదర్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కనుక మనం చూస్తే రానటువంటి 48 అవర్స్, 24 అవర్స్, 72 అవర్స్కి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ చూస్తే యాస్టీస్గా మనకు కనిపిస్తుంది. రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం. సో ఫోర్కాస్ట్కి సంబంధించి అంటే రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే మనము 16వ తారీఖు వరకు అంటే ఇవాళ ఉదయం 8:30 నుంచి రేపు ఉదయం 8:30 వరకు చూస్తే మనకు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వర్షాల సూచన కనిపిస్తుంది. 48 అవర్స్ సంబంధించినటువంటి ఫోర్కాస్ట్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ కనుక చూస్తే మనకు ఇటు ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సో మనం చెప్పుకున్నటువంటి ములుగు, సూర్యాపేట, ఖమ్మం ప్రాంతాలు కనిపిస్తుంది. ఇక 72 అవర్స్ అంటే మరి 17 నుంచి 18వ తారీఖు వరకు చూస్తే కొన్ని జిల్లాలకు మాత్రమే మరి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్గా మొత్తం మీద మనం చూస్తే రాబోయేటటువంటి 18 తారీఖు నుంచి మాత్రం భారీ వర్షాల సూచన కనిపిస్తుంది. అంటే ఈ 15, 16, 17 తేలికపాటి వర్షాలు ఉన్నప్పటికీ 18, 19, 20, 21, 22 ఇట్లా వారం 18 తర్వాత ఉండబోయేటువంటి 3-4 రోజులు మాత్రం కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అధికారులను నిర్లక్ష్యం వద్దు, ప్రజల్లోకి వెళ్ళండి, సమస్య ఎక్కడుంటే అక్కడ మీరు సమస్యకు సొల్యూషన్ చూసేటువంటి ప్రయత్నం చేయండి, సమస్యలు కనుక మీరు సకాలంలో మరి సాల్వ్ చేయకపోతే నేనే రంగంలోకి వస్తా అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.